లాస్ట్ లో మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చెప్పామండి లాస్ట్ లో. నెక్స్ట్ ఒక రిజల్ట్ రాసుకోండి. మేబీ ఐపీకి అయితే ఇంపార్టెంట్ కాదులే కానీ అడిగితే అడగొచ్చేమో అన్నట్టుగా చెప్పడం. రిజల్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ e power ax into sin of bx plus c dx is equal to e power ax by e power ax by a square plus b square into a into sin of bx plus c minus b into cos of bx plus c ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ k వాడుకుందాం అండి. యాక్చువల్గా ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c వాడతాం కదా, c అనేది ఇక్కడ లెటర్ వాడుకున్నాడు కాబట్టి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఇస్తాం k అందాం. మెయిన్ ఏంటంటే ఈ ప్లస్ మైనస్ దగ్గర పెద్ద కన్ఫ్యూజ్ వచ్చిందండి మనకి. ఇక్కడ ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ వచ్చేసింది. ఈ సైన్కి వచ్చినప్పుడు మైనస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కన్ఫ్యూజ్ వస్తే డెరివేషన్ ఇక ప్రూఫ్ అండి. దీన్ని ఐ అందాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. హైలైట్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండి, ఇదేమో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడు లాస్ట్ లో ఉంది కాబట్టి ఇది u, ఇది v. ఎంత u ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ చెప్పాలి ఈ పవర్ ఏఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డెరివేటివ్ cos of bx plus c into b into e power ax by a dx 1 by a into e power ax into sin of bx plus c minus b by a into integral of e power ax into cos of bx plus c dx 1 by a into e power ax into sin of bx plus c minus b by a into మళ్ళీ బై పార్ట్స్ మళ్ళీ అగైన్ అప్లై చేద్దాం. ఇది u, ఇది v. చెప్పండి cos of bx plus c into e power ax ఇంటిగ్రేషన్ e power ax by a minus of integral of cos of bx plus c derivative minus sin of bx plus c into b into e power ax by a మొత్తానికి dx. రాయండి అండి, అక్కడ వరకు జాగ్రత్తగా రాయండి. అయిపోయిందా? నెక్స్ట్ స్టెప్ కొంచెం జాగ్రత్త చెప్పండి అండి. 1 by చెప్పాలి 1 by a into e power ax into sin of bx plus c
తర్వాత మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి బై A square. మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ చెప్పాలి మీరే So, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాదా బిఎక్స్ ప్లస్ సి ఈ పవర్ X into cos of bx plus సి నెక్స్ట్ ఎన్ని మైనస్లు చూడండి మైనస్ 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 రిజల్టెంట్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి బై ఏ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐఏగా వచ్చేది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఐ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ టర్మ్ దగ్గర తీసుకొచ్చి ఐ కామన్ తెద్దాం వన్ బై ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి బై ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ ఎల్సిఎం ఏ స్క్వేర్ అండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఐ 1 బై ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ కామన్ తెద్దామండి సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ఓకే క్యాన్సిల్ అయిపోయిందండి ఏతో మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ లోపల తీసుకెళ్దామండి ఎంత అండి ప్రూఫ్ ఎంత రావాలి మనకి ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ కాస్ ఆఫ్ కరెక్ట్గా చూడండి ఇక్కడ బి వచ్చి తెల్ల చూడండి ఒకసారి ఇక్కడ బి బై ఏ స్క్వేర్ ఉంది కదా కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఏముంటుందండి ఏ ఉండిద్ది ఏ లోపల తీసుకెళ్ళినప్పుడు ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ ప్లస్ ఇంటర్వల్ కాన్స్టెంట్ కే సరిపోయిందా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ లోపల తీసుకెళ్తే ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి బి ఇంటూ సైన్ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి నెక్స్ట్ అండి నెక్స్ట్ రిజల్ట్ అండి ఇది నోట్ పాయింట్ కింద నేను రాసుకోవచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఉందనుకోండి అండి దీనిలాగే ఉంటుంది చెప్పండి ఫార్ములా ఏమైతే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ వచ్చిందండి మధ్యలో ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ కే ఇది గుర్తుకుంటే ఇది గుర్తుకునేదండి ఇది గుర్తు లేకపోతే ఇది కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం వచ్చింది
నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాద్దామండి. e పవర్ x ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. మామూలుగా అయితే ఏం చేస్తాం మనం అసలుకి దీనికి ఫార్ములా వాడాం, బై పార్ట్స్ ఫార్ములా వాడి చేసేస్తా ఉంటాం. e పవర్ x ఇంటూ సైన్ ఆఫ్, కానీ ఫార్ములా వాడాం అనుకోండి, ఇంటికల్ ఆఫ్ e పవర్ ax ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ ఈ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ c, a ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ c ప్లస్ మైనస్ b ఇంటూ కాజ్ ఆఫ్ bx ప్లస్ c ప్లస్ k. ఇప్పుడు ఇదంతా చెప్పండి, ఏబీలు ఎంత 1, e పవర్ x బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ 1 2, a అంటే 1 సైన్ x మైనస్ b అంటే 1 కాజ్ x ప్లస్ ఇంటర్వల్ కాన్స్టెంట్ c నో k నో ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఇంకా లాస్ట్కి వచ్చేసాం దీంట్లో, ఓకేనా? రిడక్షన్ ఫార్ములే హెడ్డింగ్ పెట్టుకోండి, రిడక్షన్ ఫార్ములే. ఇది గ్యారంటీ క్వశ్చన్ అండి ఇంటర్మీడియట్లో అయితే. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో కొంచెం బి పేపర్ లో కొంచెం కష్టంగా ఉంటుందని జామెట్రీ పార్ట్ ఇవన్నీ ఇక్కడ ఇంటిగ్రేషన్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు అంటే, ఏది పడితే ఇది ఇస్తే రాయలేరు అన్నట్టుగా కంపల్సరీ రిడక్షన్ ఫార్ములా నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇచ్చేస్తున్నాడు అండి. ఇప్పుడు చెప్పబోయే వాటిలో నుంచి కంపల్సరీ ఒకటి ఇస్తున్నాడు. అట్లాగే స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ మోడల్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇంకోటి ఇచ్చేసేస్తున్నాడు. అట్లాగే 2 క్వశ్చన్స్ ఇస్తాడండి లాంగ్ ఆన్సర్స్ దీంట్లో నుంచి. అట్లాగే వెరీ షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక చిన్న చిన్న ఫార్ములా అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ కొంచెం రిడక్షన్ ఫార్ములాలు బాగా ఇంపార్టెంట్ అండి అన్ని. రాయండి. ఈ φn ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin power nx dx. Then prove that in is equal to integral of minus sin power n minus 1 into x into cos x by n. 1 minute అని ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ లేదండి. ప్లస్ n minus 1 by n into I suffix n minus 2 and hence find integral of sin power 4x dx. బాగా ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఏం లేదండి, బైపార్ట్స్ మీద అప్లికేషన్ అంతే, చిన్న ఫార్ములా. n is equal to integral of sin power x dx. చూడండి, ఇక్కడ sin power n minus 1 into x ఉంది కదా, ఓకే. ప్రూవ్ దట్ లో దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని sin power n minus 1 into x into sin x అని రాయండి.
చూడండి, దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఇక్కడ ఉంది, దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ ఇక్కడ ఉంది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మీరు? యూ దీన్ని v కింద తీసుకోవాలి. దేనికంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇదేమో యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇది u ఇది v కింద తీసుకోవాలి. ఇది u ఇది v కింద తీసుకొని చేయాలా? చెప్పు రోహిత్, చెప్పు. Sin. ఇక్కడ సైన్ పవర్ మైనస్ ఏంటి? సార్ ఓకే సార్. ఇక్కడ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాజ్ ఎక్స్ ఉంది కదా. ఈ సైన్ పవర్ ఎక్స్ ఏం చేయాలంటే సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని రాయాలి. ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కదా ఇది, ఓకేనా? ఈ టర్మ్ కి ఇంటిగ్రేషన్ టర్మ్ కింద తీసుకుని ఇదేమో మామూలుగా యూ కింద టర్మ్ తీసుకోవాలి. ఓకే అప్లై చేయండి. యూ ఇంటూ అంటే సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ కాస్ ఎక్స్. మైనస్ కాజ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ దీని యొక్క డెరివేటివ్ వేద్దాం. n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కి ఎన్న డెరివేటివ్ మర్చిపోకూడదు, కాజ్ ఎక్స్. ఓకే, దీని యొక్క డెరివేటివ్ ఇదంతా కూడా దీని యొక్క డెరివేటివే. సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ అంతా n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కి ఎన్న డెరివేటివ్ కాజ్ ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ టర్మ్ మైనస్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? ఫాలో అయినట్టేనా? ఇక మర్చిపోతున్నాము, అసలు ఏం చేయట్లేదు, ఫార్ములాలన్నీ ఏం రావట్లేదు అని అంటే ఇక ఈ రిడక్షన్ ఫార్ములా సంబంధించిన 4 ఫార్ములాలు, ఓకేనా? లేకపోతే స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ లో వచ్చే 4 లెక్కలు ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ లెక్కలు, దానికి సంబంధించిన ఫార్ములాలు మాత్రమే చదువుకొని ఇంటిగ్రేషన్ ముగించాలి. ఇక ఎవరికన్నా రాకపోతుంటే ఫార్ములా రాకపోతుంటే ఇంటర్మీడియట్ ఎట్టా కొట్ట పాస్ అవ్వాలనుకుంటే ఆ పని చేయాలి. ఇది రిడక్షన్ ఫార్ములాలు నేర్చుకోవడం బట్టి పడతారు వీటిని. ఓకేనండి. మైనస్ రాశారు ఇక్కడ వరకు. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాజ్ ఎక్స్. మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చిందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ కాజ్ కేర్ ఎక్స్ వచ్చింది ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాజ్ ఎక్స్ వచ్చి కాజ్ కేర్ ఎక్స్ వచ్చింది. కాజ్ కేర్ ఎక్స్ నేను రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఇదంతా అయ్యాను అండి. మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాజ్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఈ రెండుగా విడగొట్టినప్పుడు సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ పవర్ nx dx అండి. in is equal to minus sin power n minus 1 into x into cos x plus in minus 1 into in minus 2 అయిద్దండి. మైనస్ n minus 1 into n minus 1 into ఇది in అవుతుందండి. ఈ in టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి కామన్ తీద్దాం. in కామన్ తీసినప్పుడు ఎంత వచ్చిందండి? 1 plus n minus 1 into in is equal to minus sin power n minus 1 into x into cos x plus n minus 1 into in minus 2 plus 1 minus 1 cancel. In is equal to sin power n minus 1 into x into cos x by n plus n minus 1 by n into in minus 2. And hence reduce that and మర్చిపోవాకండి. దీన్ని యూజ్ చేసుకుంటూ మనకేం కావాలి? ఏం అడిగారు చెప్పండి? సైన్ పవర్ 4x ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ 4x dx కావాలి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ 4x dx కావాలి. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ I4. చెప్పండి I4 చెప్పండి. I4 అంటే n బదులు 4 తీసుకోండి. మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాజ్ ఎక్స్ బై
by 4 plus 4 minus 1. 3 by 4 into I suffix 2. 4 minus 2 2. ఈసారి I2 రాయాలి. రాసారు అక్కడ వరకు. Yes, sir. నెక్స్ట్ that is equal to minus sin cube x into cos x by 4 plus చెప్పాలి మీరే plus 3 by 4 into I2 చెప్పండి. I2 చెప్పండి. I2 ఎన్న చోట 2 చెప్పనా మైనస్ Minus చెప్పాలి. మైనస్ సైన్ పవర్ ఎంత 9 for 1 mix 2 రాయాలి కదా. 2 minus 1 అంటే 1. sin sin x into cos x minus sin x into cos x, sin x into cos x by 2 నేనా sir. Plus 1 by n. 2 రాయాలి కదా. 1 by 2 into I naught. 1 by 2 into yes, 1 by 2 into I naught. అంతేనా ప్లస్గా ప్లస్ n ప్లస్ లో 2 రాయాలి. 1 by 2 into I naught. 1 by 2 into I naught. మైనస్ ఇంకా అయిపోవచ్చింది. sin cube x into cos x whole divided by 4 minus 3 by 8 into sin x into cos x plus 3 by 8 into I naught అండి. I naught అంటే IN అంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin power nx dx. I naught అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. ఎందుకంటే 0 రాసినప్పుడు sin power 0 అంటే 1. 1కి ఇంటిగ్రేషన్ x మైనస్ sin cube x into cos x by 4 మైనస్ 3 by 16 అని రాస్తే 2 sin x cos x అంటే 2 డివైడ్ చేసాం. 2 sin x cos x అంటే sin 2x అని రాసుకోవచ్చు. ప్లస్ 3 by 8 into I naught అంటే ఏమని చెప్పుకున్నాం అప్పుడే 1కి ఇంటిగ్రేషన్ చేయాలంటే x ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏంటి సమ్ c. మీకు ఈ మోడల్ మీద ఉన్నది ఒక హోంవర్క్ ఇస్తాను ఒకటి సేమ్. మీరు డిరైవ్ చేసి రావాలి. సెకండ్ రిడక్షన్ మరలా అండి. ఒకటి చెప్తే ఒకటి హోంవర్క్ అవుతుందండి. ఇంటిగ్రల్ ఆఫ్ cos power nx dx. Then show that in is equal to cos power in minus 1 into x into sin x by n plus n minus 1 by n into I suffix n minus 2.